హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటికి స్వాగతం. ఈరోజు కూడా ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే వెజ్ మంచూరియా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టేస్టీ రెసిపీ అయితేనండి బయట చాలా హార్డ్గా చేస్తారు. ఇక్కడైతే నేనైతే చాలా సాఫ్ట్గా, టేస్టీగా, జ్యూసీగా ఉండే చక్కటి కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఇదే రీతిలో వస్తుంది. అందరూ చాలా ఇష్టపడి తింటారండి. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు కూడా నోరూరుతుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ఈ విధంగానే చేయండి. నేను చేసే ఈ కొలతలతో కనుక చేస్తే పర్ఫెక్ట్గా నేను చేసినట్లుగానే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయొద్దండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. రెండు వీడియోలను చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని అయితే తీసుకున్నానండి. వెజ్ మంచూరియాకి చాలా సన్నగా ఉంటేనే తొందరగా అది సాఫ్ట్గా వస్తుంది. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము హాఫ్ కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే సాస్లో మళ్ళీ వేస్తామండి మనం. టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకుని ఒకసారి అవన్నీ కలిపేసుకోవాలండి. క్యారెట్ తురుము అనేది కొంచెం సన్నగా ఉంటేనే సాఫ్ట్గా వస్తుందండి మనకి మంచూరియా అనేది. అందుకే 2 తురుములు కూడా మనం చాలా సన్నగా తరిగి వేసుకుంటున్నాము. వీడియోలో చూస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 2 టీ స్పూన్ల మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. మైదా కార్న్ఫ్లోర్ ఈక్వల్గా వేసుకోవాలండి. ఎక్కువ తక్కువగా వేసుకుంటే మంచూరియా అనేది గట్టిగా వస్తుంది. సమానంగానే వేసుకోవాలి. వీటన్నిటిని కూడా వాటర్ అనేవి యాడ్ చేసుకోకుండా మొత్తం ఇందులో ఉన్న వాటర్తోనే మనం కలిపేసుకోవాలండి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ అనేది యూజ్ చేయకూడదు. క్యాబేజీలో ఉన్న వాటరు, క్యారెట్లో ఉన్న వాటర్ సరిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది ఉండకు సరిపడా. ఈ విధంగా కలిపెట్టుకున్న దానిలోకి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఎందుకంటే కలర్ కోసమే. మీకు వద్దనుకుంటే దాన్ని తీసేసైనా మామూలుగానే వేసేసుకోవచ్చు. మీరు కనుక కలర్ వేసుకుంటే ఇది మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం పట్టించేయాలండి కార్న్ఫ్లోర్ వాటన్ని మొత్తానికి. ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి. ఈ విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతాయి. పెద్దగా లావుగా ఏం అవసరం లేదు, చిన్న సైజు ఉండలుగా చేసుకోవాలి. నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. అందులో ఉన్న వాటర్తోనే మనకు వస్తుంది. వాటర్ యాడ్ చేస్తే కనుక ఆ ఉండ అనేది మొత్తం పగిలిపోతుంది మనం ఆయిల్లో వేసినప్పుడు. అట్లా ఏమి వేసుకోవద్దండి. గట్టిగా కూడా పిండేసి పిసుకొద్దు. మామూలుగా సాఫ్ట్గా పిసుకొని ఈ విధంగా ఉండలు అయితే చేసుకోవాలి. ఈ విధంగా మంచూరియా అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటైన తర్వాత ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా వేసేసుకోవాలి. వెంటనే తిప్పేయొద్దండి, ఎందుకంటే పగిలిపోతాయి. కొంచెం గట్టిపడినాక మాత్రమే గరిటె పెట్టి అటు ఇటు తిప్పుకోవాలి. ఒక్కొక్కటిగా విడివిడిగా వేసేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఒకసారి మెల్లిగా అటు ఇటు తిప్పుకోవాలండి. ఎందుకంటే అది మొత్తం పగిలిపోకుండా నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ శాఖ మీద పెడితే లోపల ఉడకదు. కాబట్టి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, చక్కగా పర్ఫెక్ట్గా ఏగేయండి. అటు ఎగకుండా లేవు, అటు మాడిపోకుండా ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. మంచూరియా అనేది పర్ఫెక్ట్గా వేగిందండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఈ విధంగానే వేయించుకోవాలి నిదానంగా. చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్లుగా. నేను ఫుడ్ కలర్ వాడాను కాబట్టి కొంచెం ఆ కలర్లో వచ్చినాయి. వేసుకోకపోయినా కొంచెం ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు. ఇప్పుడు మంచూరియాకి గ్రేవీ తయారు చేసుకుందాం అండి. దానికి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటైన తర్వాత 2 సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
ఎందుకంటే మనం సాస్ రెడీ చేసుకుంటున్నాం కదా, కొంచెం సన్నగా ఉంటేనే గ్రేవీగా వస్తుంది. కొంచెం పెప్పర్ వేసుకోవాలి, దాన్ని కూడా ఫ్రై చేసుకుంటూ తిప్పుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ టమాటా సాస్, కొంచెం వెనిగర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మంచూరియా అనేది చాలా టేస్టీగా ఉంటుందని తినేటప్పుడు. సాస్ని ఈ విధంగానే కొలతలతో చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకోవాలి. ఈ నీళ్ళు కొంచెం మరుగుతూ ఉండగానే ఒక కప్లోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి వాటర్ వేసి కలుపుకొని కొంచెం వేసుకోవాలండి. ఎందుకంటే థిక్నెస్ రావడానికి, అది థిక్గా దగ్గరగా రావడానికి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవసరం లేదు. బాల్స్ అయితే ఎన్నైతే ఉన్నాయో దాన్ని సరిపడా వేసుకోవాలి. ఈ సాస్ ఈ విధంగా దగ్గర పడినాక వెంటనే మంచూరియా అంతా ఇందులో వేసేసుకుని ఒకసారి అటు ఇటు మొత్తం కలిసేలా తిప్పేసుకోవాలి. ఎందుకంటే ఆ జ్యూసీ అంతా కూడా మంచూరియాకి చక్కగా పట్టించేయాలండి. అప్పుడే సాఫ్ట్గా వస్తాయి మంచూరియా అనేది. వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా థిక్నెస్గా ఉంటే సరిపోతుంది. మరి పల్చగా ఉన్నా కానీ బాగోదు, మరి గట్టి పడిపోయినా కూడా బాగోదు. ఈ విధంగా చేసుకోవాలి. మంచూరియా అంతా 1 నిమిషం సాస్లో ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, వేడివేడిగా వెజ్ మంచూరియా రెడీ అయింది. మీరు కూడా ఈ విధంగా పక్క కొలతలతో మీరు కూడా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.